అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. కరెంటు బిల్లు కట్టే వరకు 2025 ఏప్రిల్ నుంచి అమలు. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రిలీఫ్ దక్కేలా ఉంది. రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై ఛార్జీలు మోత లేకుండా 2025-2026కి డిస్కాంల వార్షిక ఆదాయ నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి అందజేశాయి. ఈ నివేదికలోని విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతిపాదించలేదు. ఈ నిర్ణయంతో ప్రజలకు ఊరట లభించనుంది. నివేదికలో విద్యుత్ కొనుగోలు విక్రయాలను మధ్య వ్యత్యాసం 14,683.24 కోట్లుగా పేర్కొన్నారు. కొనుగోలు నిర్వహణకు 58,868.52 కోట్లు అవసరమని, విద్యుత్ విక్రయ ద్వారా 44,185.28 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశాయి డిస్కంలు. 2024-2025తో పోలిస్తే 3.93% అధికంగా 2025-2026లో 75,926.22 ఏఎంయూలు విక్రయాలు ఉంటాయని అంచనా వేశాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్తుకు 12,927 మిలియన్ల యూనిట్లు అవసరం అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో యూనిట్ కొనుగోలు వ్యయం 4.80 చొప్పున అంచనా వేశారు. ప్రస్తుతం రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్కి 5.12 చొప్పున ఖర్చవుతుంది. 2025-2026కు సంబంధించి ఈ అంచనాలను పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులను కమిటీ సూచిస్తుంది. ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం నిర్దేశించిన విద్యుత్ ఛార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. ఏ ప్రాంతాలలో ఏ కాలాలలో విద్యుత్ వినియోగం పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో పరిశీలించి దానికి తగినట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలాగే వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలి. అర్హులైన ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు అందించే ఉచిత విద్యుత్తుపై చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి. రాబోయే 6 నెలల కాలానికి విద్యుత్ రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాలని సూచించారు మంత్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.